పాలనలో రైతులు అనేక మంది సరైన గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటూ రైతాంగం పరిస్థితి దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు చూసి మనం ఇచ్చిన తెలంగాణ వేరు, ఈ పరిపాలన వేరు ఉంది కాబట్టి ఈ రైతులను ఏ విధంగా ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆత్మహత్యల నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలని ఆలోచించి 2022 ఆగస్టులో వరంగల్లో రైతు డిక్లరేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ యొక్క రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే 6 నెలల లోపే ఈ యొక్క రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రాష్ట్ర తీవ్ర ఆర్థిక సంక్షోభంలో బీఆర్ఎస్ చేత నెట్టివేయబడింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క మా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున 31,000 కోట్లు ఈ యొక్క పథకానికి ప్రకటించడం జరిగింది కేబినెట్ మీటింగ్ లో. దీన్ని